నా చెవులను నేనే నమ్మలేక నా లక్ష్మికి ఇంత అదృష్టమా? మీరు సరే అంటే అన్ని వివరాలతో మా నాన్నగారికి ఉత్తరం రాస్తాను. ఏమ్మా ఏంటమ్మా? బాబు తీసుకుని ఏడుపురి ఉత్తరం రాయమంటారు? అదేమిటి బాబు, ఆడపిల్లవాళ్ళం, ఆ బాధ్యంతా నాకు, నేనే రాస్తాను. కానీ చూడు బాబు, మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు, ఆ పని పాట తెలుసునుకో. కొంచెం అల్లరి, కాదు చిలిపితనం, అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు, అంతే. అయినా దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు. దాందే ఉందిలేండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు, శుభం. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ కదా అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు, మనిషి కనపడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా? కూర్చో పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? తాను కొట్టగా ఆ రోజు ఎప్పుడో ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి, మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతటా అదే? అవునండి. నీ అంతటా నువ్వు కాదన్నమాట? కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మని నేనేనమాట. పెట్టుకో నల్ల కళ్ళ జోడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకల తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు.
వాళ్ళు నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ లా కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకను అదే కనపడలేదు. అయితే అది ఏం చేసేది? చెప్పాలేమిటి? నువ్వు మొత్తం తక్కువ చేసావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తొంగి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరకొట్టావు? నన్నేం చేయమంటారు? మా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మన ఇద్దరికి పూర్వ పరిచయం లేకుండా నేను ఈ పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించేదానివా? అబ్బా మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీతో సహా నవ్వించరా? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబినీ సరసిజా వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా. అయ్యో మీకెందుకు అత్తయ్య శ్రమ? కాఫీ నేను కలుస్తాను కదా. నా తల్లి, ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట. దశరథ తనయ శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ. అదేమిటే సింగురంగాన్ని మహారాణి లేకపోతున్నావు? కాకినాడకు వస్తులేదేమిటి? ఏమో కాఫీయే కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైకా వాళ్ళ మీద పాపం ఎవరి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అత్తయ్య కాఫీ బాబు ఏంటమ్మా? ఓ అదే ఆ సంగతి. ఆడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుకున్నావే? ఇంత బాలేదా? బాలుడి పొద్దుకితే కానీ దానికి తెల్లారదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. ఆచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పట్టే రావు పాలా డబ్బా పాలా? లేదని అమ్మ, ఆ సంగతి దానికేం తెలుసు? పాలు పట్టినా చోల పడినా అన్నిటికీ అమ్మే. వెళ్ళి అమ్మని అడగం. సాటి పొడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి సిగ్గులేదు. అందరినీ కాకాపట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మ ఇది కాదే, నాది. పూజ కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది పెట్టాలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే. కర్మ కొద్ది పెళ్ళాం. నీడు వెసల ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు? అల్లరి చేస్తాడు కదా అని చేసుకునేవాడు. వాడి మీద ఏం కూడా వాడకం లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టం కాస్తాయి. ఆపరేషన్ కూడా చేశారు. ఇక మా వదినకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏకైక వీడు. అలాగా? సరే, ఇప్పుడు 13 మల్లెపూలు జాజికాయకి ఇస్తే జిరిపుతుంది. ఇద్దరు అవతల ఆఫీస్ టైం అయిపోతుంది. సరసల నువ్వులు మల్లెపూలు గిలుపు జిరిపు గిలుపు అవి ఎవరెత్తలు కూడా ఎవరెత్తలు. మీరే కదండి అడిగి పప్పా కదా పప్పా ఉప్పా నెక్స్ట్ తిదివార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు. అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. వీడేం చేస్తున్నాడు? చదువుకున్న టైంలో నిద్రపోతున్నావా? ఎంతవా కళ్ళు
ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది అయ్యా ఆఫీస్ నుంచి వెళ్ళారంటే 5:45 ఏమండి ఆ రోడ్లో కాస్త చూసి వెళ్ళండి లారీలో వేగంగా వస్తుంటాయి మరి బాబాయ్ వెళ్ళిపోయి నేడుస్తున్నావా సాయంకాలం వస్తాడు నాన్న వచ్చేటప్పుడు నీకు బిస్కెట్ అటేం చూస్తావు ఆయన వెళ్ళి చాలా సేపు అయింది ఇటు చూడు చూడమ్మా ఇలా చాలి చాలని బట్టలతో వీధిలో నిల్చకూడదమ్మా దిష్టి తగు వెళ్ళి బట్టలు వేసుకోమ్మా వాటిని అంటుంది నా ఇల్లు నా ఇష్టం మధ్యలో ఎవరు అడగటానికి ఎవరా ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా తెలుస్తూనే ఉంది చిలక ముక్కుకు చింతపండని చెట్టా అంతవరకు వచ్చావు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండుని చిలువు వదిలించేస్తుంది నాన్సెన్స్ నీ పొట్టాను నువ్వును గుడ్ మార్నింగ్ చట్రకా. గుడ్ మార్నింగ్ కమాన్ ఏంటో విశేషాలు ఏమున్నాయి? ఇటో బి ఇటో సరిగానే మడతలపల్లి ఏముంటుంది ఏముంటుంది? డబ్బులుచు ఉమ్ములుచు డోకులుచు నిమ్మకాయ పొచ్చు మామిడికాయ ముక్కలుచు కొనివ్వలేక వస్తున్నాను అనుకో ముక్కలు తింటే పర్వాలేదు కాయలు పొలంగా తినేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు ఒంటింటితో సహా ఆఫీసులో వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఇవి కాస్త పట్టుకోండి బాబు ఇదేంటో అయ్యి కూరగాయలు నువ్వు ఏమండి? 10,000. ఎవరితండి కొరివి ఆవిడండి సెక్రటరీ. అంటే అంటే వాసుగారికి అన్ని పనులు చూసి వచ్చానమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే I'll call you back, please. ఏమండి ఆ పెట్టుకునే దాన్ని నేను కాస్త ఒంటి నిండా గుట్ట కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు ఎందుగా ఇంత బయట చీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారనే అన్నగారు నాన్ శారీని పెట్టుకున్నారు. నా సారి ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయమన్నమాట. చాలండి మేము బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే ఏమండి సరిగానే ఇంట్లో పిల్లాడేమిటి ఆ బుట్టలో కూరగాయలేమిటి ఇది ఆఫీస్ అనుకున్నా మీ ఊరు సంత అనుకున్నా బాబా మరిది గారు మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం మొన్న తలిచినాడు ఏమండి మీకు గుర్తుందా ఆయన పంచనుకొని నా చీర అయ్యో నా మతి మండ నూనె క్యారేజ్ రిక్షాలోనే పెట్టి మర్చిపోయేసాను ఆ రిక్షావాడు ఏం చేస్తాడో ఏమిటో మరిది గారు కాస్త వెళ్ళి చూడండి ఏం పర్వాలేదండి. పలేవారండి కిలో 12 రూపాయలు ఏమిటి 12 రూపాయలా? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు పాప వెళ్ళి చూద్దరు బాబుని కూడా ఆడించుకుంటారా? తీసుకెళ్ళండి. నానా, 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 నానా. మరిది గారు ఏమండి? వాడిని ఎండలో చెప్పకండి ఏం పర్వాలేదండి ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. లక్ష్మి నాకు చాలా పనులు ఉన్నాయి ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు అందుకే కదండి నేను వచ్చింది ఏమండి ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి అక్కే సరే పట్టించుకోరు బావగారు అసలే పట్టించుకోరు మీకేమో తీరికలేదు నాకు తప్పదు అక్కడికి కొట్టన్ని తిరిగాను ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు వదిలిపెట్టాను ఏమిటి ఎవరికి ఒక మూల కొట్లో పట్టాను డబ్బా 5 రూపాయలకండి వెల్కమ్ 5 రూపాయలైతే పిల్లలు ఎలా పెట్టడం ఎలా కాపురం చేయడం ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి మీరు కూడా వస్తే ఆ కొట్టు వాడితో బేరం ఆడి లక్ష్మి అది కాదండి ఇవాళ 25 అంటాడు రేపు 30 అంటాడు ఎల్లుండి 40 అంటాడు ఇది మార్కెట్ రేటు ఇందాక నుంచి చెప్తుంటాను ఇక 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళు ఏమండి ఏమిటో ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుందామని చెప్పండి అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి అలాగే అలాగే మాట్లాడతాను మీరు వెళ్ళండి ఏమిటో
మీరా ఏమిటండి ఇంత పొద్దుగా వచ్చారు? పొద్దుగా రావటండి మొద్దు. చీకటి పడుతుంది మొద్దు నిద్రను. లే 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 అలా ఉంటే ఏడుపండి, అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడా? ఎందుకండి ఇవన్నీ? ఎవరు ఎవరక్కడ? ప్రాణాలు తీసేస్తాయి. నువ్వా? ఇదేమిట్రా కాలం పెట్టి కూర్చున్నావు? ఆకలైంది, కాసిన మధ్య రావడం కదా వచ్చాను. చీకట్లో తాగేవా? ఎక్కడ? ఆ చేస్తుంటే నాకు కూడా గ్లాస్ ఆయన కడుపులో ఎవరికి పరిగెత్తుందా, ఎప్పుడు చదవుతుందా ఎదురు చూస్తున్నాను. అలాగే